చాక్లెట్ కూడా ఉన్నాయి. చాక్లెట్ ఫ్యాక్టరీ. చాక్లెట్ పర్ కేజీ స్టార్ట్ ఫ్రమ్ ₹400 అనమాట. సో ₹400 పర్ కేజీ అనమాట ఇక్కడ చాక్లెట్. ఎలా ఉంది? ఇక్కడ ఉంది చూడండి, సింగారా టీ గార్డెన్ ట్రెడిషనల్ ఫోటోగ్రఫీ. అంటే ఇక్కడ ఏం చేస్తంటే ఈ తేయాకు తీసే వాళ్ళ ఉంటారు కదా లేడీస్ అండ్ జెంట్స్, వాళ్ళ డ్రెస్సెస్కి వాళ్ళలాగా ఫోటోగ్రఫీ తీస్తారు అనమాట. As I hit the beat, started doing Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba, yeah, that's me. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు మేము టీ గార్డెన్కి వచ్చాము. ఇక్కడ సింగారా టీ, సింగ్ టీయా, సంతోష్ సింగ్ ఎస్టేట్ ఉన్నది. ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు మీరు. నా బ్యాక్గ్రౌండ్ లో మొత్తం కూడా అదే ఉందన్నమాట, టీ ఎస్టేట్. సో ఇదంతా కూడా అక్కడ తేయాకు తెంపుతుంటారు అన్నమాట వాళ్ళు, టీకి సంబంధించింది. సో సూపర్ ఉంది లొకేషన్, మీకు చూపిస్తాను. ఫ్రంట్ మోడ్ లో పెట్టి, ఇది బ్యాక్ మోడ్. చూడండి ఒక్కసారి, ఇది హిల్ స్టేషన్ మీద ఆగాం మొత్తము. వెదర్ అయితే కూల్ ఉంది, ఆల్మోస్ట్ 18 degrees to 16 degrees. 12 ఉందా? ఎంత ఉంది? 12 degrees ఉంది. మేఘాలు కూడా కనిపిస్తాయి చూడండి అక్కడ. సూపర్ ఉంది లొకేషన్. సో మీకు డీటెయిల్గా టీ ఎస్టేట్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇదే తేయాకు అంటారు దీన్ని ఆంధ్రాలో. టీయాకు అన్న తేయాకు అన్న ఒకటి అనమాట. సో ఇదంతా కూడా ల్యాండ్స్కేప్ ఉన్న ప్లేసెస్ లోనే పండిస్తారు. స్ట్రేట్ ల్యాండ్ ఉన్న దాంట్లో ప్లెయిన్ ల్యాండ్ లో పండించారన్నమాట. సో చూడొచ్చు పైన ఆల్రెడీ తెంపుతున్నారు. బాగుంది మొత్తం గ్రీనరీ. వాళ్ళందరూ కూడా కట్ చేస్తారు అక్కడ, మీరు చూడొచ్చు. సో కటింగ్ టెక్నిక్స్ ఎలా ఉందో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం. సో బాక్స్ లా ఉంది, ఇద్దరు కట్టుకోరు ఎక్బర్. ఇదంతా బాక్స్ లా ఉంది, ఆ బాక్స్ లో పడిపోతున్నాయి మొత్తం ఆటోమేటికల్లీ కట్ చేయగానే. తీయాకు మొత్తం काफी टी है ये, टी चाय पत्ती. काफी का नहीं होता, काफी का नहीं होता. కాఫీ भी नीचे ఆ బుట్ట బ్యాగ్లో వేసేస్తున్నారండి మొత్తము. చాయ్ పత్తి సంబంధించింది ఇది. సో మీరు చూడొచ్చు మొత్తం మీ ల్యాండ్స్కేప్ మొత్తం అదే ఉన్నది. సో ఇదంతా కూడా అదే ఎక్సలెంట్. మొత్తం ల్యాండ్స్కేప్ మొత్తం అది ఉంది, గుట్ట పైన నుంచి కింది వరకు మొత్తము. సూపర్ లొకేషన్. ఎలా ఉంది కమల్ పటేల్? సూపర్. అసలు ఇది అసలు మనకు మరి టీ వాసన వస్తలేదు ఏంటి? టీ వాసన రాదు, టీ వాసన రావట్లేదు. ఆకుకి చాయ్ పత్తి అయిన తర్వాత వస్తుంది అనమాట. ఇప్పుడు ఎండబెట్టి చాయ్ పత్తి అయిన తర్వాత వస్తుంది. చాయ్ పత్తి అయిన తర్వాత వస్తుంది. కింద కాఫీ కూడా ఉందంట. కింద కాఫీ కూడా ఉంది. కాఫీ కూడా ఉంది. ఆ షాప్ లో కూడా టీ పౌడర్ అమ్మేటట్టుంటగా ఆ షాప్ లో సింగారా టీ గార్డెన్.
ఇక్కడ ఉంది చూడండి సింగారా టీ గార్డెన్ ట్రెడిషనల్ ఫోటోగ్రఫీ. అంటే ఇక్కడ ఏం చేస్తంటే ఈ తేయాకు తీసే వాళ్ళ ఉంటారు కదా లేడీస్ అండ్ జెంట్స్, వాళ్ళ డ్రెస్ ఇచ్చి వాళ్ళలాగా ఫోటోగ్రఫీ తీస్తారు అనమాట. సో దాని గురించి ఇక్కడ ఉన్నది. సో పైకి వెళ్ళి చూడండి వాళ్ళు అక్కడ చేస్తున్నారు అలాంటి ఫోటోగ్రాఫర్. మా టీంలో కొందరు చేసుకుంటున్నారు అక్కడ. ఏమున్నాయి బాయ్ ఇక్కడ? సింగారా టీ గార్డెన్. సింగారా టీ గార్డెన్. ఇక్కడ ఏంటంటే చాక్లెట్స్, హోమ్ మేడ్ చాక్లెట్స్ అంటే ఇవన్నీ. ఓకే, చూడు బాగున్నాయి చాక్లెట్స్ అని. ఎలా ఉన్నాయి? హోమ్ మేడ్ అంటే ఎట్లా? ఎక్కడికి వెళ్ళి దొరికినాయి వాళ్ళకు? మిల్క్ కైసా బనాతే? కోకో కోకో అంట. कोको ट्री से इधर है ऊटी में है ఇది 100 అంట. ఈ మిక్స్ వస్తే 200 అంటే. మిక్స్ 200 ఏంది 100 ఏంది అర్థమైతలేదు. మిక్స్ అంటే ఆల్ అంటే ఎలా మిక్సింగ్ చేసి ఆల్ మిక్స్. ఓకే, మరి మిక్స్ 100 ఇచ్చారు కదా బ్రో. कोको ट्री अंట भाई, కోకో ట్రీ. సో ఇది 100 రూపీస్ అంట. ఇది 200. ये व्हाइट बोल तो मिल्क मिक्स 200. ये कम में दो, ज्यादा लेते कितना भी जगह पे एकदम लेके. तो क्या वाइन है? वाइन, रेड वाइन. अल्कोहल है? विदाउट अल्कोहल. వితౌట్ ఆల్కహాల్. సో వితౌట్ ఆల్కహాల్ అవన్నీ కూడా వైన్ ఇక్కడ కూడా. ये चॉकलेट कैसे देते हैं? एक निकालो ना, एक बार देखनी. जेली जेली चॉकलेट తింటావా కొంచెం? బస్సులో అన్నా ఆయన పేర్లో పూసాక బస్సులో ఎలా ఉంది? జెల్లీ చాక్లెట్ బాగుంది. సో ఇక్కడ చాక్లెట్ కూడా ఉన్నాయి. చాక్లెట్ ఫ్యాక్టరీ. చాక్లెట్ పర్ కేజీ స్టార్ట్ ఫ్రమ్ ₹400 అనమాట. సో 400 రూపీస్ పర్ కేజీ అనమాట ఇక్కడ చాక్లెట్. ఎలా ఉంది నేచర్ అవన్నీ కూడా చూస్తుంటే? చాలా బాగుంది అసలు. ఇక్కడ అసలు చూడు ఎంత మంచు మంచు, కొండల్ని తాకుతూ మేఘాలు. మేఘాలు ఇక్కడ తగులుతున్నాయి చూడు. ఎస్ ఎస్ అక్కడ చూడు, బా ఇవి మేఘాలు, ఒరిజినల్ మేఘాలు చూడండి అక్కడ తగులుతున్నాయి. అక్కడ తగులుకుంటూ వెళ్తున్నాయి కొండలు. చాలా అంటే చాలా హైట్ వచ్చాం. ఇంకొద్దిసేపు అయితే కైలాసం వెళ్ళిపోతాం అనుకోండి. ఇంకొక 20-30 కిలోమీటర్లు పోతామంటే కైలాసానికి దారి కనిపిస్తుంది మాకు. సూపర్ ఉంది లొకేషన్ మాత్రం ఇక్కడ. ఊటీ నిజంగా సూపర్. సో ఫ్రెండ్స్ చూశారు కదా టీ గార్డెన్ ఎలా ఉందో ఇక్కడ. సో ఊటీకి వచ్చినప్పుడు ఒక మ్యాండేటరీ థింగ్ ఏంటంటే ఈ టీ ఎస్టేట్ ని చూడడము, టీ గార్డెన్ ని చూడడము. సో అది మీకు చూపించాను. సో తేయాకును ఎలా కట్ చేస్తున్నారో అది కూడా మీకు చూపించాను, ఆ మెథడ్ కూడా మొత్తము. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. సూపర్ వచ్చింది. మాకైతే లొకేషన్ ఇక్కడ కూల్గా ఉంది వెదర్. ఈ సమ్మర్ మిడ్ సమ్మర్ అయినా కానీ చాలా కూల్గా ఉంది వెదర్. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో.